వీడియోలో నేను టెన్సార్‌ఫ్లోకి పైటార్చ్ అంటే ఏంటి? వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడు ఏది చూజ్ చేసుకోవాలనేది చెప్తాను. సో, పైటార్చ్, టెన్సార్‌ఫ్లో 2 ఏందంటే ఓపెన్ సోర్స్ ఫ్రేమ్‌వర్కే. డీప్ లెర్నింగ్‌లో యూజ్ చేస్తాం. ఏది తీసుకోవాలా అనేది ప్రాజెక్ట్ నీడ్స్ బట్టి మనం ఆహ్, అంటే డిపెండ్ అయ్యి ఉంటది. సో, పైటార్చ్ అనేది పైథాన్ ఆన్ ద టాప్ ఆఫ్ పైథాన్ క్రియేట్ చేశారు. అది చాలా సింపుల్. సింటాక్స్ కూడా ఈజీగా ఉంటది. చేంజ్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది. డీబగ్గింగ్ గూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇన్‌బిల్ట్ డీబగ్గింగ్ టూల్స్ ఉంటాయి. అండ్ అది సేమ్ లైక్ పైథాన్ ఫీచర్సే ఉన్నాయి అన్నీ. అండ్ ప్రోటోటైపింగ్ అనేది ఒక మెయిన్ ఫీచర్. ఏంటంటే దాంట్లో ఎర్లీ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ యూజ్ చేసి మనము ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే ముందరే ఇటరేట్ చేసి అంటే టెస్ట్ చేయొచ్చు ఈజీగా. సో, అవుట్‌కమ్ అనేది మనకి తెలుస్తుంది. సో, ఈ ఫీచర్ వల్ల చాలా వరకు టెన్సర్ ఫ్లో కన్నా పైటార్చ్‌కి వెళ్తున్నారు. హ్మ్. ఇప్పుడు టెన్సర్ ఫ్లో దాంట్లో ఏందంటే విజువలైజేషన్ బాగా చూడొచ్చు. దాంట్లో స్పెషల్ డీబగ్గర్ టూల్ కావాలి. అండ్ అది స్టార్టింగ్‌లో కాంప్లెక్స్ కానీ ఇప్పుడు 2.0 వెర్షన్‌లో పైథానిక్ ఏపీ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. సో, ఈజీ. అండ్ అది డైనమిక్, స్టాటిక్ ఆహ్, గ్రాఫ్స్ రెండిట్లో చూడొచ్చు. సో, స్టాటిక్ ఇది ఉంటుంది కాబట్టి స్టాటిక్ గ్రాఫ్స్ అంతా సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం బిగినర్స్‌కి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ 2 సపోర్ట్ చేస్తది. అండ్ ఇప్పుడు ఏది చూస్ చేసుకోవాలనంటే పైటార్చ్ అనేది రీసెర్చర్స్‌లో, అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సింపుల్ కాబట్టి. కానీ టెన్సర్‌ఫ్లో అనేది లార్జ్ స్కేల్ ప్రొడక్షన్‌లో అంటే ఇప్పుడు మనకి డిప్లాయ్‌మెంట్ కేపబిలిటీస్, ఈ ప్రొడక్షన్ ఈ అన్నీ స్ట్రాంగ్‌గా కొంచెం హెల్తీగా ఉండేవి ఎన్విరాన్మెంట్ ఉండాలి. అలాంటి వాటిల్లో టెన్సర్‌ఫ్లో యూజ్ చేస్తారు. కొంచెం లార్జ్ స్కేల్ సిస్టమ్స్‌లో ఎకోసిస్టమ్ బాగా ఉండే దాంట్లో యూజ్ చేస్తారు టెన్సర్‌ఫ్లో. ఓకే. థాంక్ యూ.